ఆ తాళాలు ఎక్కడున్నాయో నాకు తెలిసింది. పదండి. పదండి ఏమిటి, పరిగెత్తండి. గుమరయ్య, నాకు అంతా తెలుసు. ఖజానా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి. నిధి దాచిన చోటు నీకు బాగా తెలుసు, కానీ మీకు చెప్పను. నువ్వు అలా మొండికెత్తితే ఫలితం ఏంటో తెలుసా? నీ పంచ ప్రాణాలు మా 5 చేతుల్లోనూ ఉన్నాయి. మేమంతా ఒక్కసారి కదిలితే ఏ కాలుగా కాలు, ఏ చెయ్యిగా చెయ్యి ఊడిపోతాయి. బాగా ఆలోచించుకో. మీరేం చేసినా సరే నేను చెప్పను. నా నిర్ణయం మారదు. ఓహో, ఈ కర్మకు ఎవరేం చేస్తారు? బెజవాడ మంగయ్య, అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏమండి, ఏమండి, ఏమండి? బాబు, బాబు, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. ఆయన ఏం చేయకండి బాబు. నా పక్కకు నిలబడి బాబు. బాబు, అయితే నీ ఇంట్లో ఉన్న 5 తాళాలు తెచ్చిస్తావా? ఆ తాళం చేతులు తెచ్చిస్తారు బాబు. తప్పకుండా తెచ్చిస్తారు బాబు. అన్నపూర్ణ, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆ తాళాలు మాత్రం వాళ్ళకి అప్పగించకు. ఏమండి, మీ ప్రాణాల కన్నా ఆ తాళం చేతులు నాకు గొప్ప కాదని ఏడాడో చెప్పారు బాబు. మీ అందరికీ దండం పెడతారు బాబు. ఆయన ఏం చేయకండి, నేను తెచ్చిస్తాను బాబు. ఏమిటి ఘోరం? ఏమిటమ్మా ఈ ఘోరం? బంతికోట దొంగలు మీ నాన్నగారిని ఏం చేశారో తెలుసా? ఏం చేశారమ్మా? ప్రజానాయకుడమై తిరిగి వస్తామని ఆనంద భాషలతో నిన్ను ఆశీర్వదించాలని ఎన్ని కలలు కదాను బాబు. ఎవరమ్మా? ఎవరా బంతికోట దొంగలు? అందులో ఒక్కరి పేరు విన్నాను. వాడు పెద్దవాడు. మీ పంచ ప్రాణాలు తీసుకున్న ఆ 5 కిరాతకుల్ని చంపినప్పుడే ఈ 5 తాళ్ళు విడిచిపెడతాను. ఇదే నా శపథం. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి. నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళ